కగార్ ఆపరేషన్ ను ఆదివాసులపై దాడులను ఆపరేషన్ కగార్ ను జై ఆదివాసి జై ఆదివాసి భారత రాజ్యాంగం కగార్ ఆపరేషన్ ను ఆదివాసులపై దాడులను ఆపరేషన్ కగార్ ను దక్షిణ భారతదేశంలో మధ్య భారతదేశంలో ఆదివాసీల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారామిలిటరీ బలగాల చేత కగార్ ఆపరేషన్ పేరు మీద ఇప్పటికే వందలాది మంది ఆదివాసీలను చంపివేయబడ్డారు, వందలాది మందిని మాయం చేసిండ్రు, వందలాది మంది ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు మానభంగాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవల్ల మావోయిస్టుల పేరు మీద కగార్ ఆపరేషన్ పేరు మీద వేలాది మంది పారామిలిటరీ బలగాలను దించి అక్కడ ఆదివాసీ గుడేలను ఆదివాసీలను పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి ఇవల్ల హత్యలు చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలకు తొక్కి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలన్నింటి కూడా వైలేషన్ చేస్తూ ఇవల్ల ఆదివాసీలను అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. కాబట్టి దీన్ని వెంటనే విరమించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే వాళ్ళ మావోయిస్టులు వాళ్ళ 3 సార్లు మేము శాంతి చర్చలకు సిద్ధం అన్నారు. కాబట్టి మావోయిస్టులతోటి శాంతి చర్చలు చేసి వాళ్ళ ఆదివాసీలను కాపాడాలి. ఎందుకంటే వాళ్ళ కగార్ ఆపరేషన్ పేరు మీద దక్షిణ భారతదేశంలో ఇప్పటికే వందలాది గూడాలన్నీ కూడా ధ్వంసమైపోయినాయి, వందలాది మంది మహిళల ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి, వందలాది మంది వాళ్ళ మాయమైపోయినాయి, వందలాది మందిని నక్సలైట్ల పేరు మీద చంపివేయబడ్డారు. కాబట్టి ఈ మనహోమాన్ని ఆపాలి. కాబట్టి దీనికి దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి వాళ్ళ ఆదివాసీల దాడులను ఆపాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.